బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ టాయిలెట్ ఉన్నప్పుడు మూలలు పెరిగినట్ట. అందరికీ నమస్కారం. నేను మీ సంతోష్ కుమార్. అందరికీ ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటిలో అటాచ్డ్ టాయిలెట్ అనేది ఉంటుంది. సో, మూలలు పెరిగినట్ట అనేది ఎగ్జాంపుల్ ఇదొక స్థలం, ఇల్లు అనుకుంటే ఒక బెడ్‌రూమ్ ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ టాయిలెట్ అనేది తీసుకుంటే ఈ విధంగా ఉంటే ఇప్పుడు ఈ దానికి వాయువ్యం పెరిగింది అని అంటున్నారు. ఎందుకంటే నేను ఒక 2, 3 డేస్, 4 డేస్ అయితుంది ఒక విజిట్‌కెళ్ళినప్పుడు. ఇక్కడ ఇదొక రూమ్ అయితే, దీనికి టాయిలెట్ ఇక్కడ డోర్ పెట్టినాం సార్. ఇది మళ్ళీ పెరుగుతుంది గదా! వాయువ్యం పెరుగుతుంది. మరి దీనికి ఎట్లా అంటారు? మరి ఉండొచ్చా? లేదా? అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇది వాయువ్యం అయితే ఇదేంటిది మరి? అసలు ఇదా వాయువ్యం ఇదా? నేను లాస్ట్ టైమ్ వీడియోలో గూడా మీకు చెప్పడం జరిగింది. ఇది వాయువ్యం ఇదైతే మరి ఇదా? దీనికి ఇంటికి ఎన్ని వాయువ్యాలుంటాయి? ఎగ్జాంపుల్ ఒక కార్నర్ అనుకుంటే ఎన్ని మూలలుంటాయి? ఇది పెరిగినట్టయితే మరి ఇది వాయువ్యం అయితే ఇదేంటిది మరి? ఆ! ఇంటికి ఈ భాగం ఇట్లా పెరుగుతుంది అన్నప్పుడు, ఈ రూమ్ ఈ విధంగా పెరిగింది. ఇది ఉండొచ్చా అని అడిగితే, ఇది పెరిగితే ఇది వాయువ్యం అయితే ఇదేంటిది మరి? ఇది గాదా? ఇంటికి ఎన్నుంటాయి వాయువ్యాలు? 1 ఉంటాయా? 4 ఉంటాయా? అర్థం చేసుకోండి. రూమ్‌కి ఎప్పుడు చూడొద్దు. మీకదే క్లియర్‌గా మళ్ళీ చెప్తున్నాను మీకదే విషయం. ఎందుకంటే పోయినంక మళ్ళీ అదే క్వెషన్ చేస్తున్నారు. రూమ్‌కి ఎప్పుడు చూడొద్దు. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు మరి దీనికి నైరుతి కట్ అయింది మరి. ఈ రూమ్‌కి నైరుతి లేదు. మరి ఇప్పుడు దీనికేమంటారు మరి? ఇప్పుడు దీనికి నైరుతి దోషాలొస్తాయా ఇక్కడ? చూడండి ఒక్కసారి. ఇది నైరుతి కట్ అయింది గదా! దీనికి నైరుతి దోషాలేమన్నా వస్తాయా? ఆ విధంగా ఎప్పుడూ ఉండదు. మనకు ఎట్లైనా మనం ఇల్లు మొత్తానికి చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు 4 కార్నర్స్ అనేది ఇంటికి 4 కార్నర్స్ మాత్రమే ఉంటుంది. రూమ్‌కి ఉండదు. మీరది గమనించండి. టాయిలెట్ అటాచ్డ్ ఉంటే అదేమన్నా పెరిగినట్టా? అలాంటిది ఏమీ ఉండదు. నేను క్లియర్‌గా చెప్తున్నాను. అందరూ చెప్పినట్టు అది ఏంది అది అడగడమే అసలు ఎట్లా అడుగుతున్నారో నాకు అర్థం అవుతలేదు. మీరు ఒకసారి క్లియర్‌గా గమనించండి. ఇంటికి 4 మూలలు ఏదైతే ఉంటుందో అవే. రూమ్‌కి చూడొద్దు. ఆ రూమ్ గూడా ఆ ఇంటికి సంబంధించిందే. అదే విధంగా మనం చూడాల్సొస్తుంది. సెపరేట్‌గా అయితే చూడకండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు దీనికి సంబంధించిన డౌట్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్‌లో నేను డిస్‌ప్లేలో కనిపించే నంబర్‌కి వాట్సాప్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదా దానికి సంబంధించిన వీడియో అనేది చేయడం జరుగుతుంది. నాకు ఇంకా మీ నుండి సపోర్ట్ వస్తుంది అని నేను భావిస్తున్నాను. మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. నేను మీ సంతోష్ కుమార్. థాంక్ యూ.